హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రివ్యూ బాక్స్. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల రత్నం లాంటిది. ఇక్కడ కొందరు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటారు. మరికొందరు ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత కనుమరుగైపోతారు. మనం చిన్నప్పుడు లేదా కాలేజ్ డేస్‌లో పిచ్చి పిచ్చిగా అభిమానించిన ఎంతోమంది హీరో, హీరోయిన్‌లు ఇప్పుడు అసలు ఇండస్ట్రీలోనే కనిపించడం లేదు. వరుస హిట్లు కొట్టిన వాళ్ళు, యూత్ ఐకాన్స్‌గా మారిన వాళ్ళు సడెన్‌గా ఏమయ్యారు? ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన వాళ్ళు ఇప్పుడు లైమ్‌లైట్‌కి దూరంగా ఉన్న మన ఫేవరెట్ స్టార్స్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి. అయితే ఈ లిస్ట్‌లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది 2000స్‌లో మొదట్లో అమ్మాయిల కలల రాకుమారుడు, ది అల్టిమేట్ లవర్ బాయ్ తరుణ్ గురించి. 'నువ్వే కావాలి' సినిమాతో తరుణ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో యూత్‌కి తరుణ్ ఒక ఐకాన్. వరుసగా ప్రేమ కథా చిత్రాలతో దూసుకుపోయాడు. కానీ ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడంతో వరుస ఫ్లాప్‌లు వచ్చాయి. ఇప్పుడెక్కడున్నాడు? ప్రస్తుతం తరుణ్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అడపాదడపా సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్‌లో తప్ప బయట ఎక్కడా కనిపించడం లేదు. ఆయన ఇప్పుడు సొంతంగా బిజినెస్‌లు అయితే చూసుకుంటున్నారు. అలాగే ప్రశాంతమైన ప్రైవేట్ లైఫ్ అయితే గడుపుతున్నారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే అచ్చ తెలుగు ఇంటి అమ్మాయిలా, పక్కింటి అమ్మాయిలా కనిపించి అందరి మనసులు గెలుచుకున్న నటి లయ. 'స్వయంవరం' సినిమాతో ఎంట్రీ ఇచ్చి చాలా పద్ధతైన పాత్రలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా దగ్గరయ్యారు. ఇప్పుడెక్కడున్నారు? కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఒక ఎన్ఆర్ఐ డాక్టర్‌ని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయారు. ప్రస్తుతం ఆమె కాలిఫోర్నియాలో తన భర్త, ఇద్దరు పిల్లలతో చాలా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ని అయితే పలకరిస్తూ ఉంటారు. 90స్‌లో 'ప్రేమదేశం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరో అబ్బాస్. అప్పట్లో ఆయన హెయిర్ స్టైల్‌కి, ఆ చాక్లెట్ బాయ్ లుక్స్‌కి పడిపోని వారు లేరు. తెలుగు, తమిళంలో చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు ఎక్కడున్నారు? సినిమాలో అవకాశాలు తగ్గాక ఆయన పూర్తిగా ఇండస్ట్రీని వదిలేశారు. ప్రస్తుతం ఆయన న్యూజిలాండ్‌లో లేదా చెన్నైలో ఉంటూ ఇంటర్నేషనల్ బిజినెస్‌లు చూసుకుంటున్నారు. బైక్స్ మీద ఆసక్తితో ఆటోమొబైల్ రంగంలో కూడా బిజినెస్ చేస్తున్నట్లుగా సమాచారం. గ్లామర్ ఫీల్డ్ నుండి పూర్తిగా కార్పొరేట్ లైఫ్‌లోకి మారిపోయారు. ఇక ఆ తర్వాత 'నువ్వే కావాలి' రిచా. ఒక కన్ను గీటుతో కుర్రకారు గుండెల్లో గంటలు మోగించిన హీరోయిన్ రిచా పల్లాడ్. 'నువ్వే కావాలి' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత చిరంజీవి గారితో 'డాడీ' సినిమాలో కూడా చేసింది. కానీ ఆ తర్వాత ఆశించినంత స్టార్డమ్ అయితే ఆమెకు రాలేదు. ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రస్తుతం రిచా ముంబైలో ఉంటున్నారు. పెళ్లి చేసుకొని ఒక బాబుతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో మెయిన్ లీడ్‌లాగా చేయకపోయినా అప్పుడప్పుడు వెబ్ సీరీస్‌లలో, హిందీ సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఒకప్పుడు వెండితెరను ఏలిన వీళ్ళంతా ఇప్పుడు ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. స్టార్డమ్ అనేది శాశ్వతం కాదు. కానీ వాళ్ళు మనకు పంచిన ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ లిస్ట్‌లో మీ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ ఎవరు? ఎవరిని మీరు బాగా మిస్ అవుతున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీలైతే ఒక లైక్ చేయండి. అలాగే మీ పాత ఫ్రెండ్స్ బ్యాచ్‌కి షేర్ కూడా చేయండి. అలాగే మన తెలుగు రివ్యూ బాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.